జిల్లా కేంద్రంలోని బోయివాడ పురాణపేటలో గురువారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ నెల 22 నుంచి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడనని, దానికి సంబంధించిన వివరాలను ఆలయ అర్చకులు వివరించారు. భక్తులు వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందజేయాలని వారు కోరారు. ఎందుకోడు కదా నెంబర్ అన్ని కొన్ని బకెట్లు మీ దగ్గర పెట్టుకుంటే రాలే ఓం దేవతాభ్యో నమో నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 22 తారీఖు నుండి అదేవిధంగా 22, 23, 24, 25, 26 ఈ 5 రోజులు కూడా కార్యక్రమము బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత శోభాయమానంగా నిర్వహించడానికి ఈరోజు కరపత్ర ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది. ఇట్లాంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా యథాశక్తిగా అన్నప్రసాద సేవా కైంకర్యంలో కానీ, పుష్ప సేవా కైంకర్యంలో కానీ, ఇంకా విశేష పూజా కైంకర్యంలో కానీ పాల్గొని భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా 23వ తారీఖు రోజున ధ్వజారోహణం, సంతానం లేనటువంటి వారికి గరుడ ప్రసాదము ఇవ్వబడం జరుగుతుంటుంది. మన పురాణపేటలో గల ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ వైభవ కార్యక్రమం 24వ తారీఖు రోజున అంగరంగ వైభవపేతముగా శోభాయమానంగా విరాజిల్లడానికి భక్తులు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా భక్తుల స్వహస్తములతో లక్ష్మీ నరసింహస్వామి వారికి పంచామృతములతో అభిషేకించే అవకాశం అందరికీ కూడా కలిగించాలని ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు కూడా భక్తుల స్వహస్తములతో పంచామృతములతో అభిషేకం. అదేవిధంగా 11 గంటలకు స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం. అదేవిధంగా 12:30 గంటలకు మహా అన్నదాన కార్యక్రమము అంతా కూడా శోభాయమానంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఈ 23వ తారీఖు రోజున గరుడ ప్రసాదము కావాలి అనుకునేటి వారు, అదేవిధంగా శ్రీ లక్ష్మీ సుదర్శన హోమ కార్యక్రమంలో కూర్చునే భక్తులు ముందుగానే సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. జై భో లక్ష్మీ నరసింహ భగవానికి.